ఇకనైనా కొంచెం మాకేమైనా హెల్ప్ చేసి శాలరీస్ పెంచి మా బ్రతుకి కొంచెం ఏదైనా ఆధారం చూపించమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నేషనల్ హెల్త్ మిషన్ లో ఒకే కేడర్లో పనిచేస్తున్న ఉద్యోగుల మధ్య వేతన వ్యత్యాసాలు కనీసం ఈపీఎఫ్ ఫెసిలిటీ కూడా కల్పించలేదు ఇంతవరకు ప్రభుత్వం. 18 ఏళ్ల నుంచి పనిచేస్తున్నా మా ఎంప్లాయీస్లో అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే కాంట్రాక్ట్ వ్యవస్థ, ఈ కాంట్రాక్ట్ అనేటువంటి దరిద్రమైనటువంటి వ్యవస్థను ముందు ప్రభుత్వం తీసివేయాలి. స్టాఫ్ నర్స్ అంటే ఓటేచేది ఉండదు. ఎందుకు ఇన్ని డిఫరెన్సెస్? అదే పక్క రాష్ట్రంలో కుదిరేది మన రాష్ట్రంలో ఎందుకు కుదరట్లేదు సార్ రెగ్యులర్ నోటిఫికేషన్ వదలడానికి? గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేది కాకోకుండా కానీ ఆఫీస్లో పనిచేస్తున్నారు. సిఎఫ్ఎంఎస్ ఐడికి లింక్ ఉందని ఎన్హెచ్ఎంలో పనిచేసినటువంటి వాళ్ళు, పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు, గ్రాడ్యుయేటర్స్ ఉన్నారు. వీళ్ళకి ఎందుకు మీరు హెచ్ఆర్ పాలసీ అమలు చేయరని అడుగుతాము. జీతంకి మాకు వచ్చి మేము చేసే పనికి కూడా చాలా తేడా ఉందండి. స్టాఫ్ నర్స్గా చేస్తున్నాను 2008 నుంచి ఇందులోనే చేస్తున్నామండి. ఇందులో మాకు ఎటువంటి అభివృద్ధి లేకుండా చాలా బాధలు పడుతున్నాం. శాలరీ పెంచిన శాలరీ కూడా గత ప్రభుత్వంలో మాకు తగ్గించేసింది. దానివల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. మాకు రెగ్యులర్ పోస్టులు కాకుండా కాంట్రాక్ట్ పోస్టుల్లో కూడా మాకు ఎటువంటి వెయిటేజ్ లేకుండా మమ్మల్ని వదిలేశారు. మేము ఒక ఇక్కడ ఉన్న మాకు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఈ డిస్టిక్ల మధ్యలో ఉన్న ఒక 8 మంది ఉన్నాము. అసలు వెయిటేజ్ కూడా ఇవ్వకుండా లాస్ట్ టైం ఇచ్చిన అన్ని కాంట్రాక్ట్ పోస్టులను మమ్మల్ని వదిలేశారు. ఇకనైనా కొంచెం మాకేమైనా హెల్ప్ చేసి శాలరీస్ పెంచి మా బ్రతుకి కొంచెం ఏదైనా ఆధారం చూపించమని ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. మేము చాలా మానసికంగా కూడా మాతో ఉన్న ఉద్యోగులు మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. లీవ్స్ విషయంలో కానీ దేని విషయంలోనూ కానీ క్యాడర్లో చాలా ఇబ్బందులు పడుతున్నామండి. అవన్నిటి విషయంలో మాట్లాడడం కోసము ఇక్కడికి వచ్చాము. దాంతోపాటు చేస్తున్న సిస్టర్ గారు కూడా మాట్లాడతారు. చెప్పండి. మేము 19 సంవత్సరాల నుంచి చేస్తాం. రెగ్యులర్ చేయాలి. ట్రాన్స్ఫర్స్ కూడా వన్ టైం సార్ మేము రాష్ట్ర పాయింట్ ప్రకారం జాయిన్ అయ్యాం సార్ అందరం. కానీ మాకేం వెయిటేజ్ ఏమి ఇచ్చి మాకు ఏమి జాయిన్ చేయలేదు. కాంట్రాక్ట్ బేసిక్లో కూడా వెయిటేజ్ ఏమి ఇవ్వలేదు సార్ మాకు. దానివల్ల మేము కాంట్రాక్ట్ బేసిక్లో శాలరీస్ పెరగడానికి కూడా మాకు ఎటువంటి అవకాశము లేదు సార్. మాకు రెగ్యులర్ చేయాలి సార్. శాలరీస్ పెంచాలి. అందరితో పాటు మమ్మల్ని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి సార్. ట్రాన్స్ఫర్స్ కంపల్సరీ మాకు కూడా కావాలి సార్. ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నామంటే చాలా బాధపడుతున్నాం. 18 సంవత్సరాల నుంచి ఒకే దగ్గర చేస్తున్నాం సార్ అందరూ డ్యూటీలు. దాని విషయంలో కొంచెం మీరు న్యాయం చేయమని అడుగుతున్నాం సార్. నా పేరు దయామణి, ఏపీఎన్హెచ్ఎం జేఏసీ రాష్ట్ర చైర్మన్. ఈరోజు రాష్ట్రంలో 22,000 మంది ఎన్హెచ్ఎం ఉద్యోగులు గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. మాకు ఉద్యోగ భద్రత లేదు. వెంటనే ఎన్హెచ్ఎం ఉద్యోగుల యొక్క సర్వీస్ని, వయసుని పరిగణలోకి తీసుకుని రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు అందరికీ ఎవ్రీ ఇయర్ 5% వార్షిక ఇంక్రిమెంట్ ఇవ్వాల్సి ఉంది. నేటికి 4 సంవత్సరాలు గడుస్తున్నా నేటికి అది అమలు చేయలేదు. వెంటనే వార్షిక ఇంక్రిమెంట్లు అమలు చేయాలనేది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉద్యోగులు రిటైర్మెంట్ అయిపోతున్నారు. వారికి ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. కాబట్టి మా యొక్క ఎన్హెచ్ఎం ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 62 సంవత్సరాలకి పెంచాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 20 సంవత్సరాల నుంచి ఒకే చోట పనిచేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కుటుంబాలు అనేక రకంగా ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్నారు. వన్ టైం ట్రాన్స్ఫర్స్, క్లియర్ వేకెన్సీలు, అలాగే పరస్పర బదిలీలకు అవకాశం కల్పించాలి. నేషనల్ హెల్త్ మిషన్ లో ఒకే కేడర్లో పనిచేస్తున్న ఉద్యోగుల మధ్య వేతన వ్యత్యాసాలు సవరించి వెంటనే ఒకే కేడర్కి ఒకే వేతనం అనేది అమలు చేయాలి. రేషనలైజేషన్ పేరుతో ఉద్యోగులను కుదించే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తుంది. అది వెనక్కి తీసుకోవాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. ఎవరైతే సర్వీసు పూర్తి చేసుకుని ఉన్నాయో, అర్హత కలిగి ఉన్నారో వాళ్ళందరినీ మరి రాష్ట్ర ప్రభుత్వ ఖాళీల్లో వాళ్ళని నియమించి రెగ్యులర్ చేయాలని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే ఈ అంశాల మీద గౌరవ సీఎం గారికి, హెల్త్ మినిస్టర్ గారికి, ఉన్నత అధికారులకు అందరికీ తెలియజేస్తాం. నేటికి స్పందించలేదు. అందుకనే ఈ రోజు ధర్నా చౌక్ వేదిక రాష్ట్ర మహాధర్ణ ద్వారా మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు భవిష్యత్తులో మా న్యాయమైన డిమాండ్స్ నెరవేర్స్తే సరే, లేదంటే ఐక్యంగా మరొకసారి ఉద్యమానికి మేము ముందుకు వెళ్తామనేది ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం.
రషీద్ అండి. నేను అనంతపురం జిల్లా నుంచి వస్తున్నాను. నేను డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ నందు కాంపౌండర్గా విధులు నిర్వహిస్తున్నాను. మేము గత 18 ఏళ్ళ నుంచి విధులు నిర్వహిస్తున్నాము. కానీ మాకు కనీస వేతనం కానీ మినిమం టైం స్కేల్ కానీ ప్రభుత్వం మాకు ఇప్పటి వరకు కల్పించలేదు. మేము మీ మీడియా ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, మాకు మినిమం టైం స్కేలు, తర్వాత మినిమం టైం స్కేలు మాకు కనీసం ఈపీఎఫ్ ఫెసిలిటీ కూడా కల్పించలేదు ఇంతవరకు ప్రభుత్వం. 18 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా. మా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్లో ఇంకా దరిద్రం ఏమంటే మా కాంపౌండర్కి ప్లస్ మా కింద పనిచేసే స్వీపర్కి రెండు వేరు క్యాడర్లకి ఒకే వేతనాలు అందించడం చాలా దారుణమైన పరిస్థితి. మేము ఈ విషయాన్ని పలుమార్లు జేఏసీకి విన్నవించుకున్నాము. వాళ్ళు ప్రభుత్వ అధికారులతో మాట్లాడి మీ సమస్యను మేము తీరుస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. మేము మీ మీడియా ద్వారా కోరుకునేది ఒకటే, మాకు మినిమం టైం స్కేల్ అందజేస్తూ లేదంటే మాకు స్టేట్ గవర్నమెంట్తో సహా మాకు మినిమం టైం స్కేల్ అందించలేని పరిస్థితిలో ఉంటే మినిమం మాకు కేంద్ర గైడ్లైన్స్ ప్రకారం హెచ్ఆర్ పాలసీని అమలు చేస్తూ ఆ తర్వాత మాకు మినిమం టైం స్కేల్ అమలు చేస్తూ మాకు 18 ఏళ్ళ నుంచి ఈపీఎఫ్ ఫెసిలిటీ కల్పించలేదండి. ఈపీఎఫ్ ఫెసిలిటీ కల్పించమని మేము మీడియా ద్వారా మీ ప్రభుత్వానికి కోరుకుంటున్నాము. తర్వాత మా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ నందు చాలా ఖాళీలు ఉన్నాయండి. ఆ ఖాళీల్లో కింద మమ్మల్ని ఆల్రెడీ మేము ఎన్హెచ్ఎం కింద వర్క్ చేస్తున్నాము. మమ్మల్ని కింద ఫిల్ చేస్తే ఇంకా వేకెన్సీస్ ఇంకా ఖాళీలు మిగులుతాయి. కాబట్టి మీ మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి విన్నవించుకున్నది ఏంటంటే మా ఖాళీలని త్వరగా మా ఎన్హెచ్ఎం ఉద్యోగస్తులతో భర్తీ చేసి ఈపీఎఫ్ ఫెసిలిటీని కల్పిస్తూ ఆ తర్వాత మినిమం టైం స్కేల్ మాకు అమలు చేయాలని, ఆ తర్వాత మాకు ఈపీఎఫ్ ఈఎస్ఐ లాంటి సదుపాయాలు కల్పించాలని మీ మీడియా ద్వారా మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. ఏపీ ఎన్హెచ్ఎం జేఏసీ తరఫున కంటింజెంట్ తరఫున మా యొక్క డిమాండ్స్ తెలియజేస్తూ ఉంటున్నాము. దాదాపు 25 సంవత్సరాల నుండి కంటింజెంట్ వర్క్లో పనిచేస్తున్నటువంటి వారికి రెగ్యులరైజేషన్ చేయాలని, అలాగే సర్వీస్లో ఉన్నటువంటి వారు మృతి పొందితే వారి ప్లేస్లో వారి యొక్క కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని ఏపీ ఎన్హెచ్ఎం జేఏసీ తరఫున డిమాండ్ తెలియజేస్తుంటున్నాము. అలాగే ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. పేరు ప్రభావతమ్మ. మేము అనంతపూరు సత్యసాయి ఉమ్మడి అనంతపురం జిల్లా నుండి సెకండ్ ఎన్ఎంగా ఇక్కడికి ఏపీ ఎన్హెచ్ఎం జేఏసీ తరఫున మాకు డిమాండ్లు చేసుకోవడానికి మేము ఇట్లా పరిష్కరించుకోవడానికి మేము ఇక్కడికి వచ్చినాము. కానీ సెకండ్ ఎన్ఎంగా 18 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాము. కానీ ఎటువంటి ఇన్సెంటివ్స్ లేవు. కానీ ఎఫ్ఆర్ఎస్తో మాకు లింక్ చేసినారు. ఇంతవరకు కూడా జీతాలు కూడా పడలేదు. ఇది వరకు కూడా మేము అందరితో రెగ్యులర్తో వారితో పాటు మేము పనిచేస్తున్నాము. కానీ జీతాల్లో మాత్రం వ్యత్యాసాలు ఉన్నాయి. ఆ జీతాలు మాకు వాళ్ళకి ఇచ్చే జీతాలు మాకు కూడా ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఇచ్చింది రెగ్యులర్ చేయమని. వాళ్ళకు స్టేట్ వాళ్ళకు మాత్రమే రెగ్యులర్ చేస్తాము మీకు చేయమంటున్నారు. కానీ వారితో పాటు మేము కూడా కాంట్రాక్ట్ కిందనే పనిచేస్తున్నాము కదా. కానీ మాకు రెగ్యులర్ చేయాలి. 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. కొంతమంది ఏఎన్ఎంస్ రిటైర్డ్ అయిపోయినారు. వాళ్ళకు కూడా వచ్చే బెనిఫిట్స్ వాళ్ళకు కూడా అందజేయాలి. అందరికీ వచ్చే బెనిఫిట్స్ కూడా వాళ్ళకు కూడా అందజేయాలి. 60 నుంచి ఇప్పుడు 60 సంవత్సరాలు పెట్టినారు. 62కు మాకు రిటైర్మెంట్ సర్వీస్ పెంచాలి. మాకు సమాన పనికి సమాన వేతనము ఇవ్వాలి. రెగ్యులర్ చేయాలి. మెయిన్ రెగ్యులర్ హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. పిఆర్సీ కూడా అమలు చేయాలి. ఇవన్నీ కూడా మాకు అమలు చేస్తారని కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఎన్హెచ్ఎం జేఏసీ తరఫున ధన్యవాదాలు. నమస్తే అండి, నా పేరు మొహిద్దీన్. ఏపీ ఎన్హెచ్ఎం జేఏసీ తిరుపతి జిల్లా ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. ఈరోజు ముఖ్యంగా మేమందరం గుమికూడడానికి కారణం ఏమ్రా అంటే మీకు అందరికీ తెలుసు. ముఖ్యంగా ఏమ్రా అంటే మా ఎంప్లాయీస్లో అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే కాంట్రాక్ట్ వ్యవస్థ, ఈ కాంట్రాక్ట్ అనేటువంటి దరిద్రమైనటువంటి వ్యవస్థను ముందు ప్రభుత్వం తీసివేయాలి. ఎందుకంటే దీన్ని వెట్టి చాకిరీ అంటారు. ప్రభుత్వ ఉద్యోగులకు 2 లక్షలు 3 లక్షలు జీతాలు తీసుకుంటున్నారు, లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు. దాంట్లో 10% కూడా లేకుండా కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇస్తున్నారు. ఇది చాలా పెద్ద అన్యాయం అని చెప్తున్నాను. ముఖ్యంగా ఏమ్రా అంటే మాకు ఎన్హెచ్ఎం జేఏసీ ముఖ్యమైనటువంటి డిమాండ్ ఏమ్రా అంటే ప్రతి ఒక్కరికి
చిన్న క్యాడర్ నుంచి పెద్ద క్యాడర్ వరకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే తీసుకుంటున్నారో పే స్కేల్ కాకుండా వాళ్ళతో పాటు సమానంగా మాకు వాళ్ళతో పాటు మేము సమానంగా పని చేస్తున్నాము, సమాన వేతనం అడుగుతున్నాము. అది సుప్రీంకోర్టు ఇచ్చినప్పటికీ మన ప్రభుత్వాలు ఎందుకో నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఇది చాలా అన్యాయము. అంతేకాకుండా వెట్టి చాకిరీ అనేసి దీన్ని గమనించాలి. ఇది ప్రభుత్వానికి అందరికీ తెలుసు. ఎందుకంటే ప్రభుత్వం ఆర్థిక మాంద్యంలో ఉందనేసి అంటారు. అంటే ప్రభుత్వాలు వాళ్ళకి ఇచ్చేటువంటి బకాయిలన్నీ చెల్లించారు, కాంట్రాక్ట్ ఉద్యోగులని మర్చిపోయినారు. వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులకి లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు. కానీ మమ్మల్ని మా కడుపు కొట్టడం అనేది ఇది ఎంతవరకు న్యాయం అనేసి ముఖ్యమంత్రి వర్యులు గమనించాలి. అంతేకాకుండా మా క్యాడర్ హెల్త్ అనేది చాలా ముఖ్యమైనటువంటి క్యాడర్. దాంట్లో మేము రేయింబగళ్ళు మాకు ఉద్యోగులం అనేటువంటి గుర్తింపు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే లీవులు లేవు, ఆడవారికి మెటర్నిటీ లీవ్ లేరు, పెటర్నిటీ లీవ్ లేదు. అదేమో అందరికీ ఇస్తున్నారు. అంటే మేము ఎవరిని పోల్చుకోవడం లేదు. కానీ మాకు జరిగినటువంటి అన్యాయాన్ని మా పొట్టకు జరిగినటువంటి అన్యాయాన్ని వాళ్ళు తినే పప్పే తింటున్నారు. వాళ్ళు తినే పప్పే మేము తింటున్నాము. కాబట్టి వాళ్ళు కొనే పప్పే మేము కూడా కొంటాము. కానీ వాళ్ళు కొంటారు. మేము పేదవాళ్ళమా? అంటే కాంట్రాక్ట్ వ్యవస్థ అంటే మేము పేదవాళ్ళమనే. ఎంప్లాయీస్లోనే ఇట్లాంటి వ్యత్యాసాలను తీసేస్తే చాలా బాగుంటుందనేసి ప్రభుత్వానికి కాళ్ళు దండం పెట్టుకొని కోరుకున్నాను. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు దీన్ని మాకు ఖండించి మమ్మల్ని అందరినీ రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణలోకి తీసుకొనేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. యూపీఎస్సీ స్టాఫ్ నర్సు తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నాను. మా డిమాండ్ ఏం లేదు, ఓన్లీ థింగ్ కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలి, మెయిన్ థింగ్. ఎందుకంటే రెగ్యులర్ అనే పాలసీ ఉండింది అనుకో, మేము ఇట్లా అడుక్కోవాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ని. ఒకే క్యాడరు, ఒకటే చదువు, బట్ ఇట్లా శాలరీ గురించి ఎందుకు ఇంత వ్యత్యాసం ఉండదు అనేది మా మెయిన్ పోరాటం. కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేస్తే ఈ తలకాయ నొప్పులు ఏముండవు. ఇప్పుడు స్టాఫ్ నర్స్ అంటే ఒకటే చదువు ఉంటుంది, ఎందుకు ఇన్ని డిఫరెన్సెస్? ఒక దాంట్లో 22,000, ఒక దాంట్లో 24,000, 28,000, ప్రతిదీ గవర్నమెంట్ అడుక్కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మాకు. పిఆర్సీ వచ్చింది అనుకో స్టేట్ కాంట్రాక్ట్ వాళ్ళకి వస్తుంది, కానీ ఎన్హెచ్ఎం వాళ్ళకి రాదు. ఎందుకు? ప్రతిదీ డిఫరెన్స్. అందుకని మేము అడుగుతున్నది మెయిన్ డిమాండ్. పక్క రాష్ట్రంలో రెగ్యులర్ నోటిఫికేషన్ వదులుతున్నారు కదా, మరి మన స్టేట్లో ఎందుకు వదలట్లేదు? 2011లో వదిలే రెగ్యులర్ నోటిఫికేషన్. ఇంతవరకు రెగ్యులర్ స్టాఫ్ నర్స్ నోటిఫికేషనే లేదు. ఒకవేళ వదిలినా కూడా మెరిట్ బేసిస్ వస్తుంది, ఎగ్జామ్ ఉండదు, ఏముండదు. దాంట్లో వర్త్ ఉన్నోడికి రాదు జాబు, వర్త్ లేనోడికి వస్తుంది జాబు. మెయిన్ కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలి, రెగ్యులర్ నోటిఫికేషన్ వదలాలి, ఎగ్జామ్ పెట్టాలి, తీసుకోవాలి. అప్పుడు వర్త్ ఉన్నోడు గవర్నమెంట్కి దొరుకుతాడు. ఒక ఎంప్లాయీ వర్త్ లేనోడు వస్తే ఏం సర్వీస్ ఇస్తాడు? మెయిన్ అది నాది డిమాండ్, కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలి. కలిసారు సార్, రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉన్నాం, చూస్తాం. ఇదే దగ్గర 3 సంవత్సరాల నుంచి ఇస్తూనే ఉన్నారు. మా జేఏసీ చైర్మన్ ఉన్నారు కదా దయామణి గారు, ఇస్తూనే ఉన్నారు రిప్రజెంటేషన్. అదే పక్క రాష్ట్రంలో కుదిరేది మన రాష్ట్రంలో ఎందుకు కుదరట్లేదు సార్ రెగ్యులర్ నోటిఫికేషన్ వదలడానికి? మా మెయిన్ డిమాండ్ అదే. మేము వాళ్ళు వచ్చినప్పటి నుంచి 2 సార్లు వదిలేరు నోటిఫికేషన్, 4,000, 5,000 పోస్టులు. మాకు ఇప్పుడు నాన్ లోకల్ అయిపోయింది, స్టేట్ సపరేట్ అయిపోయినప్పుడు మేము అప్లై చేయడానికి లేదు. మేము ఇప్పుడు 5 years అయిపోయింది ఎన్హెచ్ఎంలో నేను వర్క్ చేయబట్టి, రెగ్యులర్ నోటిఫికేషన్ లేదు. మేము ఎలా అప్లై చేసుకోవాలి? ఈ కాంట్రాక్ట్లో రెగ్యులర్ చేయరు, కానీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వరు. ఏం చేయాలి? ఏదన్నా అడిగితే దానికి రెస్పాన్స్ ఉండదు. ప్రతిదీ పొట్లాడి తెచ్చుకోవాలంటే ఎలా సార్? మేము ఉద్యోగాలు మానేసి ఇంత దూరం వచ్చి కూర్చొని మేము తిరుపతి డిస్ట్రిక్ట్ నైట్ అంతా జర్నీలు చేసుకొని ఫ్యామిలీలో వదిలేసి పిల్లలు వచ్చేసి ప్రతిసారి ధర్నా చేసి అడుక్కోవాలంటే ఎలా? 2022లో పిఆర్సీ ఇచ్చారు కదా, అప్పుడు కూడా స్టేట్ కాంట్రాక్ట్ ఇచ్చారు, ఎన్హెచ్ఎంఎల్ వదిలేశారు. అప్పుడు కూడా మేము జగనన్నకి చెబుదామని ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని మేము పోలీస్ స్టేషన్లో కూర్చొని చేస్తే అప్పుడు ఇచ్చారు. అప్పుడు కూడా ఎంత 32,000 పెంచారు. మళ్ళీ కొన్ని క్యాడర్స్ అబ్జెక్షన్ చెప్పడం వల్ల దాన్ని మళ్ళీ 27,000కి తగ్గించేశారు. ఒక్కొక్క క్యాడర్కి ఒక్కొక్క వేతనం ఉంది, ఒకటే చదువైనా అది తీసేయాలి సార్. ఎక్కడైనా పని చేయని, చదువు ఒకటే, క్యాడర్ ఒకటే కదా, ఎందుకు శాలరీ డిఫరెన్స్? అది మా మెయిన్ డిమాండ్ సార్. అనంతపూర్ డిస్ట్రిక్ట్ సార్. అనంతపూర్లో హాస్పిటల్లో యూపీఎస్సీలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా వర్క్ చేస్తున్నారు సార్. గత 14 ఏళ్ళ నుంచి వర్క్ చేస్తున్నాం సార్ మేము కంప్యూటర్ ఆపరేటర్గా. మన 5 సంవత్సరాల క్రితం మాకు ఆప్కోస్ అనే ఒకటి కనిపెట్టి ఆప్కోస్లో మమ్మల్ని మెర్జీ చేసి మాకు గవర్నమెంట్ పథకాలు కానీ పెన్షన్లు కానీ ఏవే కానీ రాకోకుండా ఏమన్నా ఆధార్ కార్డు కానీ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డులో గవర్నమెంట్ ఎంప్లాయర్ అని చూపిస్తుంది.
ఏ పథకం వచ్చినా ఇంట్లో నాన్నకు పెన్షన్ రాదు, కొడుకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు, కూతురికి అమ్మఒడి తల్లికి వందనం రాదు, కొడుకు డిజేబిలిటీ అయినా వానికి కూడా పెన్షన్ రాదు. ఏ ఒక్కటి ఒక రైస్ ఒకటి వస్తాయి సార్ అంతేను. మమ్మల్ని 15,000 మాకు జీతం వస్తుంది. కానీ గవర్నమెంట్ ఎంప్లాయర్ అనే దాని గురించి మాకు అందుకోసమే మాకు గవర్నమెంట్ ఎంప్లాయర్స్ అనేది కాకోకుండా కానీ ఆపోస్ట్లో పనిచేస్తున్నారు, సిఎఫ్ఎంఎస్ ఐడికి లింక్ ఉందనేసి మాకు ఎటువంటి గవర్నమెంట్ పథకాలు లేకోకుండా చేస్తున్నారు సార్. దయచేసి మాకు ఈ పథకాలన్నీ వర్తించేటట్ల అలాగే మాది ఆప్కాస్ట్ నుంచి అవుట్సోర్సింగ్ నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలోకి మార్చుకొని మాకి టైం స్కేల్ మినిమం టైం స్కేల్ ఇచ్చే విధంగా దయకూరుపు చూపమని మేము ఆ సీఎం గారిని చేస్తున్నాం సార్. ఎన్హెచ్ఎంలో వివిధ కేడర్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ ఈరోజు రాష్ట్ర ధర్నాని విజయవాడ ధర్నా చౌక్లో నిర్వహిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమస్యలు పరిష్కరించేటటువంటి దిశగా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పినప్పటికీ ఈ రోజుకి సమాన పనికి సమాన వేతనం ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి ఇంప్లిమెంట్ జరగడం లేదు. ఒక్క వేతనమే కాదు, ఇతర సౌకర్యాలకు సంబంధించి కూడా ఆ రకంగా ప్రభుత్వం చేయడం లేదు. వివిధ డిపార్ట్మెంట్లో, ఇతర డిపార్ట్మెంట్లో, సెర్పులో లేకపోతే మెప్మాలో ఇందులో పనిచేసేటటువంటి ఎంప్లాయీస్కి హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తూ ఉన్నారు. ఎన్హెచ్ఎంలో పనిచేసే ఉద్యోగులకి ఎందుకు మీరు హెచ్ఆర్ పాలసీ అమలు చేయరని అడుగుతా ఉన్నాం. ఏమిటి హెచ్ఆర్ పాలసీ అని అంటే, ఆ ప్రాజెక్టు ఉన్నంత కాలం వాళ్ళకు ఉద్యోగానికి గ్యారంటీ, జీతానికి గ్యారంటీ, చట్టబద్ధమైన సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో ఆ సౌకర్యాలన్నీ ఇంప్లిమెంట్ చేయడమే హెచ్ఆర్ పాలసీ యొక్క లక్ష్యం. మిగిలినటువంటి డిపార్ట్మెంట్లో, శాఖల్లో ఉన్నటువంటి వాళ్ళకి మీరు హెచ్ఆర్ పాలసీ ఇచ్చినప్పుడు ఆఖరికి 10th క్లాసు చదివినటువంటి వాళ్ళకు కూడా మీరు హెచ్ఆర్ పాలసీ ఇచ్చారే. ఎన్హెచ్ఎంలో పనిచేసినటువంటి వాళ్ళు, పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు, గ్రాడ్యుయేటర్స్ ఉన్నారు, వీళ్ళకి ఎందుకు మీరు హెచ్ఆర్ పాలసీ అమలు చేయరని అడుగుతా ఉన్నాం. 45, 46 ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్లో స్కీముల్లో పనిచేసేటటువంటి వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని, చట్టబద్ధమైన సౌకర్యాలు అమలు చేయాలని చెప్పింది. దాన్ని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు కూడా దాన్ని అంగీకరించింది, భారత ప్రభుత్వం అంగీకరించింది. కానీ రెగ్యులరైజ్ చేసేటటువంటి పని చేయట్లేదు. పని నువ్వు రెగ్యులరైజ్ చేయకపోతే సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి, సౌకర్యాలు ఇవ్వండి, ఉద్యోగాలకి గ్యారంటీ ఇవ్వండి. కొన్ని అర్బన్ హెల్త్ సెంటర్లో పనిచేసేటటువంటి వాళ్ళని గతంలో అపోలోకి ఇచ్చారు, వాళ్ళందరూ ఉద్యోగాలు పీకేసేటటువంటి పని చేశారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. మీరు స్కీముల్లో పనిచేసేటటువంటి వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలి. దానికోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధర్నా జరుగుతున్నటువంటి దానికి సంపూర్ణ మద్దతు సిఐటి తరపున, వర్కింగ్ ఉమెన్ కమిటీ తరపున, ఆశా వర్కర్స్ తరపున ఇస్తూ ఉన్నాం. భవిష్యత్తులో అవసరమైతే ఆశా వర్కర్స్ ఈ రాష్ట్రంలో 45,000 మంది కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు, ఆశా వర్కర్లు ఉన్నారు. ఈ ఎన్హెచ్ఎంలో అంతర్భాగంగా పనిచేస్తూ ఉన్నారు. అందరినీ కలిపి రోడ్డు మీదకి వచ్చి ఈ ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం. పేరు గంటా సూర్యకుమారి అండి. నేను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా 2nd ఎన్ఎంల లీడర్నండి. మరి మేము 2009లో 2007లో అలాగా కొన్ని సంవత్సరాల తరబడి మేము 18 ఏళ్ల నుంచి మేము ఉద్యోగం చేస్తున్నామండి. కానీ ఇప్పటి వరకు మాకు రెగ్యులరేషన్ అంటూ లేదు. కనీసం సమాన పనికి సమాన వేతనం కూడా లేదండి. అలాగే యూనిఫామ్ అలవెన్స్ కూడా మాకు వర్తింపలేదండి. మాకు మేము ఎంత బానిస బతుకుతున్నామంటే జీతముకి మాకు వచ్చి మేము చేసే పనికి కూడా చాలా తేడా ఉందండి. ఇప్పుడు పక్కనున్న సీనియర్ ఎన్ఎం గారికి ఏమో జీతం ఎక్కువ అండి, మాకేమో మేము అదే పని చేస్తున్నాం కానీ మాకు వేతనానికి వచ్చేటప్పటికి మాకు చాలా తక్కువ అండి. మేము ఎన్ని కష్టాలు పడుతున్నామంటే నిజంగా మా ఫ్యామిలీస్ కూడా చాలా కష్టాల పాలైపోయి ఉన్నారండి. మేము ఈ ఉద్యోగంలో వచ్చిన తర్వాత చాలా అనారోగ్య పాలు కూడా అయిపోయామండి. ఆ కోవిడ్ టైంలో కూడా ప్రాణాలు తెగించి ఎంతోమందికి మేము నిదర్శనంగా నిలిచామండి. అయినా సరే మా సేవలను గుర్తించడం లేదు. మేము ఎంతసేపు ఎన్హెచ్ఎంలో వాళ్ళము మీకు రెగ్యులరేషన్ అవ్వదు, మీకు రెగ్యులర్ అవ్వదనే చెప్తున్నారండి. మాకు రావాల్సిన రాయితీలు ఏమి ఇవ్వటం లేదు. ఎంటీఎస్ అమలు లేదండి, హెచ్ఆర్ పాలసీ కూడా అమలు లేదండి. 2022లో కూడా మాకు రెగ్యులరేషన్ చేయమని జీవో వచ్చినప్పటికీ కూడా అధికారులు ఇప్పటి వరకు కూడా మాకు రెగ్యులరేషన్ చేయలేదండి. ఇప్పుడు మా ఏఎన్ఎంస్లో చాలామంది కూడా రిటైర్మెంట్ దగ్గర ఉన్నారండి, రిటైర్మెంట్ అయిపోతున్నారు. ఇప్పుడు కాకినాడ జిల్లాలో సరళకుమారి అని ఒక ఆవిడ ఉన్నారండి, ఆవిడ ఈ నెల రిటైర్మెంట్ అండి. మరి రిటైర్మెంట్ సమయంలో కూడా ఇంటికి వెళ్ళా కూడా కుటుంబాన్ని పోషించుకునే ఆసరా లేక, ప్రభుత్వం నుంచి ఏ ఒక్క రూపాయి కూడా రాక మేము చాలా ఇబ్బంది పడే పరిస్థితి అండి. కాబట్టి మాకు అందరికీ కూడా
న్యాయం జరగాలని సెకండ్ ఎన్ఎంసే కాకుండా జేఏసీ ఎన్హెచ్ఎంలో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా రెగ్యులరేషన్ చేయాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, ఎంటీఎస్ అమలు చేయాలని గౌరవులైన చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారికి, నారా లోకేష్ గారికి ఈ సభాముఖంగా తెలియపరచుకుంటున్నామండి. నేను కాకినాడ డిస్టిక్ నుంచి కాకినాడ జీజీహెచ్లో స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నాను ఎస్ఎన్సీలో. గత 6 సంవత్సరాల నుంచి కూడా మాకు ఏ ఇంక్రిమెంటు లేదు. ఎన్హెచ్ఎం స్థాపించి 12 సంవత్సరాలు పైబడినా కూడా ఇప్పటి వరకు రెగ్యులరైజేషన్ అనేది లేదు. ఎంటీఎస్ అనేది సమాన పనికి సమాన వేతనం అనేది లేదు. తర్వాత హెచ్ఆర్ పాలసీ అమలు చేయట్లేదు. మాకు 5% ఇంక్రిమెంట్ ఇవ్వాలి ప్రతి సంవత్సరం, అలాంటిది ఇంక్రిమెంట్ కూడా మాకు అమలు చేయట్లేదు. సాలరీ మాకు ఇప్పటికీ 10వ తారీఖు దాటినప్పటికీ కూడా ఈ నెల సాలరీలు మాకు ఇంకా ఇప్పటికీ మా ఖాతాల్లో జమ చేయలేదు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మేము విన్నపించుకునేది ఏమిటంటే ఐసీయూలో పడి మేము చాలా కష్టపడుతున్నాము, కానీ ఒకే క్యాడరు ఒకే వేతనం తీసుకున్న వాళ్ళతో పోల్చుకుంటే స్టేట్ కాంట్రాక్ట్ వాళ్ళకి ఎక్కువ సాలరీలు, మాకేమో తక్కువ సాలరీతో మా మధ్య భిన్నత్వం చూపిస్తున్నారు. ఇది మాకు మంచిగా అనిపించడం లేదు. దయచేసి మమ్మల్ని గుర్తించి ఎన్హెచ్ఎం స్టాఫ్ నర్సులు 15 సంవత్సరాల నుంచి పైబడి ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పటికే సర్వీసు ముగుస్తున్నందున వాళ్ళని కూడా అర్థం చేసుకుని మాకు రెగ్యులరైజేషన్ చేయడము, తర్వాత సాలరీలు పెంచే విధానం కూడా మాకు అమలు చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. కాకినాడ జీజీహెచ్ నుండి వచ్చాను. మేము ఒకే క్యాడర్లో ఉన్నాము, కానీ మాతో చేసే వాళ్ళకి డిఎంఈ స్టాఫ్ వాళ్ళకి అందరికీ 40,000 వస్తుంటే మేము 25,000 తీసుకుంటున్నాము. ఇది మాకు చాలా బాధాకరంగా ఉంది. ఐసీలు మేము ఎస్ఎన్సీ ఐసీయూలో చేస్తున్నాము, వాళ్ళకంటే ఎక్కువ వర్క్ మాకే ఉంటుంది. అయినా కూడా వాళ్ళు ఏమి చేయకపోయినా కూడా మేము అన్నీ చేసి కూడా ఒక సమాన వేతనం మేము తీసుకోలేకపోతున్నాము. మేము చంద్రబాబు నాయుడు గారిని ఏం కోరుకుంటున్నామంటే మాకు సమాన పనికి సమాన వేతనం వెంటనే అమలు చేయాలని, మాకు 5% ఇంక్రిమెంట్ ఇయర్లీ అన్నారు, అది కూడా రావడం లేదు. అది కూడా మాకు వెంటనే అమలు చేయాలని, మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయాలని మేము చంద్రబాబు నాయుడికి విన్నపిస్తున్నాము. అందరికీ వందనములు. నేను కాకినాడ జీజీహెచ్ ఎస్ఎన్సీ స్టాఫ్ని. మేము ఏజ్ పరంగా చూసుకున్నా పెద్ద ఏజ్ అయిపోయినా సరే మాకు ఇంక్రిమెంట్లు లేవు, మాకు రెగ్యులరైజేషన్ లేదు. కనీసం మాకు సొంత ఊరిలో పోస్టింగ్ కూడా ఇవ్వకుండా వేరే ఊర్లో వేసి మేము డైలీ అప్ అండ్ డౌన్ చేసుకుంటాం. మా కుటుంబానికి కూడా దూరంగా మేము చాలా బాధపడుతున్నాము. దయచేసి మాకులా చాలామంది ఉన్నారు. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు అందరికేమో 62 సంవత్సరాలు ఇచ్చారు, కానీ మాకైతే 60 సంవత్సరాల వరకు ఇచ్చారు. సడన్గా ఏదైనా అయినా మాకు ఎలాంటి గవర్నమెంట్ నుంచి ఎలాంటి సదుపాయం లేదు, భద్రత లేదు. అదేవిధంగా మేము మామూలుగా పోల్చుకుంటే రెగ్యులర్ వాళ్ళ కన్నా ఎక్కువే వర్కే చేస్తున్నాము. కనీసం మేము డ్యూటీ అయిపోయినా రిలీవింగ్ అవ్వడానికి కూడా వర్క్ ఇంకా ఉండిపోయి 2-3 గంటలు ఎక్స్ట్రా ఉండి చేసే పరిస్థితి ఈ రోజున మేము చేస్తున్నాము. అయినా మేము వర్క్ విషయంలో కూడా ఎప్పుడు బాధపడతలేదు. తోటి వారితో పాటు సమానంగా మాకు సమాన పనికి సమాన వేతనము ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించి మా కుటుంబ ఇప్పుడు పరిస్థితులు చూసుకుంటే అన్ని రకాల ఇంట్లో వాడుకునే వస్తువులు అన్నిటికీ రేట్లు పెరిగినాయి, కానీ మా శాలరీలు ఎప్పుడు ఒకే విధంగా ఉన్నాయి, ఒకే విధంగా తీసుకున్నాం. ఈ విషయంలో అయితే మేము చాలా బాధాకరంగా ఉన్నాం. మా కుటుంబాన్ని సరిగా పోషించుకోలేని పరిస్థితి, సరిగా చదివించుకోలేని పరిస్థితుల్లో కూడా ఉన్నాం. దయచేసి గవర్నమెంట్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారికి మేము ఈ సభాముఖంగా విన్నవించుకుంటున్నాము. అదేవిధంగా లోకేష్ గారికి, అదేవిధంగా పవన్ అన్న కూడా చెప్పుకుంటున్నాం. దయచేసి ఈ యొక్క పరిస్థితులు మీరు మంచిగా తీసుకొని మా యొక్క బాధల్ని అర్థం చేసుకొని మాకు సమాన పనికి సమాన వేతనము, ట్రాన్స్ఫర్స్, మాకు శాలరీ ఇంక్రిమెంట్లు ఇవన్నీ చూడాలని మేము విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ.